హాయ్ అండి. ఈ షార్ట్ వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే, నైట్ అయితే ఎగ్ బజ్జీను, మిర్చి బజ్జీ అయితే చేశాను. అంటే పిల్లల కోసం ఏదైనా ఇంట్లోనే చేయడం అలవాటండి. బయటి ఫుడ్ అయితే ఎక్కువ తెచ్చుకోము, అలాగే తీసుకోము. హోమ్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ గదా! అందుకనేసి ఇంట్లోనే వాళ్ళ కోసం ఏదైనా రెడీ చేస్తూ ఉంటానన్నమాట. నాకు ఇంట్లో చేసిన వంటలే బావుంటాయండి. బయటివి ఎక్కువ తినం. ఎప్పుడో ఒకసారి అంతే లైట్‌గా అలా. ఎగ్ బజ్జీకైతే ఎగ్ అయితే బాయిల్ చేశాను. బాయిల్ చేసి పిండిలో ముంచేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఎగ్ బజ్జీని చేసుకొని, కట్ చేసుకొని కాస్త కారం వేసుకొని తింటే అబ్బా! అసలు సూపర్ ఉంటుందండి టేస్టు. ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది. మిర్చి బజ్జీలు కూడా వేశాను. ఈ మిర్చీలు వచ్చేసి నార్మల్‌గా కూరలోకి వాడే మిర్చీలే. సెపరేట్ మిర్చీలయితే ఏం తెలేదు. ఇదిగోండి ఇలా కట్ చేసుకొని, ఇలా కారం ఏసుకొని గనుక తింటే గనక అద్దిరిపోతుందసలు ఎగ్ బజ్జీ. ఈ బజ్జీలు, అలాగే మిర్చి బజ్జీ, అలాగే నార్మల్ బజ్జీ 3 బజ్జీలు చేశాను. అంటే ఈ పిండి మిగిలాక అలానే వేశాను నూనెలో. ఇవన్నమాట నా మిర్చి బజ్జీలు. ఇవన్నమాట మిర్చీలు. నైటొచ్చేసరికి దీనిలతోనే సరిపోయింది.